నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ మనము ఐయుఐకి వాడే మెడికేషన్స్ ను ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుందాం. మెడికేషన్స్ అంటే ఏం మందులు ఇస్తారు, ఏం ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ తెలుసుకుందాము. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇందులో ఏంటంటే స్పర్మ్ ని, కణాలని డైరెక్ట్ గా గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీనివల్ల ఫలదీకరణ అయ్యే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ప్రొసీజర్ యూజువలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లేదా మేల్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, అంటే స్పర్మ్ లో కూడా ఏదైనా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, అలాంటప్పుడు సర్వైకల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు లేదా డోనర్ స్పర్మ్ వాడేటప్పుడు ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. దీని సక్సెస్ మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మెడికేషన్స్ వాడి, మందులు వాడి లేదా స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఒక పద్ధతిగా ఈ మెడికేషన్స్ వేసుకుంటే అండం పెరగడానికి, అది రిలీజ్ అవ్వడానికి, గర్భసంచి పెంచుకోవడానికి ఇవన్నీ ప్రోటోకాల్స్ మనం పాటిస్తే సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. ఐయుఐ మెడికేషన్స్ ఏంటంటే ఫస్ట్ గా మనం మాట్లాడేది క్లోమిఫెన్ సిట్రేట్ గురించి. సో ఇది ఏ ఆర్డర్ లో చెప్పట్లేదు, ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పట్లేదు. డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ రెస్పాన్స్ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఏది పెట్టాలి. సో ముందుగా క్లోమిఫెన్ సిట్రేట్ ఇది ఏం చేస్తుందంటే ఓవ్యులేషన్ స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే అండం రిలీజ్ అవ్వడం. ఎలా చేస్తుంది? ఏవైతే హార్మోన్స్ అండం పెంచడానికి, గ్రోత్ కి, మెచ్యురేషన్ కి అవసరం ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తుంది క్లోమిఫెన్ సిట్రేట్. యూజువల్ గా 50 to 100 milligrams ఇస్తారు 5 రోజుల కోసం. పీరియడ్ 3వ రోజు నుంచన్నా 5వ రోజు నుంచన్నా స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక 5 రోజుల వరకు ఇస్తారు. కానీ అల్ట్రాసౌండ్స్, బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అండం ఎలా పెరుగుతుందో, ఫాలికల్ డెవలప్మెంట్ గురించి, హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటూ పోతే కరెక్ట్ రెస్పాన్స్ వస్తుందా లేదా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లెట్రోజోల్ గురించి మాట్లాడదాం. దీన్ని అరోమటేజ్ ఇన్హిబిటర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేస్తుంది, అంటే అండం రిలీజ్ అవ్వడం. కానీ ఎలా చేస్తుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ని తగ్గించి, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గంగానే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు అండం అనేది ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రెస్పాన్స్ చేస్తూ పెరగడం స్టార్ట్ అవుతుంది. తర్వాత LH లూటినైజింగ్ హార్మోన్ వచ్చినప్పుడు రిలీజ్ కూడా అవుతుంది. సో డోసేజ్ ఏంటంటే 2.5 నుంచి 5 milligrams యూజువలీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్ 5 days కి పెడతారు. ఇది 3rd day నుంచి 5th day దాకా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. పీరియడ్ 3rd day 5th day నుంచి. ఇందులో క్లోమిఫెన్ సిట్రేట్ లాగానే మళ్ళీ అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసుకుంటూ పోవాలి. మూడో మెడికేషన్ పేరు గొనాడోట్రోపిన్స్. FSH, LH అని ఇస్తారు. ఇవి డైరెక్ట్ గా ఓవరీస్ నే స్టిమ్యులేట్ చేస్తే కొంచెం ఎక్కువ అండాలు పెంచడానికి, ఎక్కువ ఫాలికల్స్ పెంచడానికి. అండ్ డోసేజ్ అనేది ఇండివిజువల్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. సాధారణంగా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ లాగా ఇస్తారు. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేస్తారు, బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్ చేయాలి, బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ అండాలు పెరుగుతున్నాయా, ఫాలికల్ డెవలప్మెంట్ బాగుంది అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. నాలుగోది హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. ఇది ఫైనల్ మెచ్యూరేషన్, అండం ఫైనల్ గా మెచ్యూర్ అవ్వాలంటే, రిలీజ్ అవ్వాలంటే ఇచ్చే ఇంజెక్షన్. దీన్ని ట్రిగర్ ఇంజెక్షన్ కూడా అంటారు. యూజువలీ 5,000 నుంచి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలికల్ కరెక్ట్ మెచ్యూర్ అయినప్పుడు స్కాన్ లో చూసినప్పుడు 18 to 20 millimeters డయామీటర్ లో ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత 36 hours తర్వాత, 36 గంటల తర్వాత ఐయుఐ చేయడం జరుగుతుంది. సో ఈ HCG అనే ఇంజెక్షన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఈ టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్. యూజువల్ గా ఏంటంటే యూట్రైన్ లైనింగ్ సపోర్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి అండం విడుదల అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు, ఐయుఐ తర్వాత కూడా పెట్టచ్చు, డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజర్. ఐయుఐ ప్రొసీజర్ గురించి కూడా కనుక్కుందాము. సీమెన్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఐయుఐ రోజు, ఏ రోజైతే ఐయుఐ చేస్తున్నామో ఆ రోజే వీర్యం కలెక్ట్ చేయాలి. దాని తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తారు. దాంట్లో వీర్యం తీసేసి ఉట్టి కణాలని, కాన్సన్ట్రేటెడ్ మోటైల్ స్పర్మ్స్ ని తీసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీన్ని ఇన్సెమినేషన్ అంటారు. ఈ ప్రొసీజర్ 24 to 36 hours HCG ఇచ్చాం కదా, ఆ ఇంజెక్షన్ తర్వాత చేయడం జరుగుతుంది. ఓ చాలా సన్నటి ట్యూబ్ గర్భసంచిలోకి పాస్ చేసి కణాలని డైరెక్ట్ గా గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ చాలా తొందర చేయొచ్చు. యూజువల్ గా పెయిన్లెస్ ఉంటుంది. కానీ పోస్ట్ ప్రొసీజర్ కూడా కొంచెం కేర్ తీసుకోమని చెప్తారు. కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తారు ప్రొసీజర్ అయ్యాక. కానీ ప్రొజెస్ట్రాన్ ఏవైతే మెడికేషన్స్ ఈ ప్రొసీజర్ తర్వాత ఇస్తారో ఖచ్చితంగా పెట్టుకోమంటారు. ఇవి యూట్రస్ లో, గర్భసంచిలో కరెక్ట్ లైనింగ్ సపోర్ట్ రావాలంటే, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దాన్ని సపోర్ట్ చేయాలంటే చాలా అవసరమైన మెడికేషన్స్. తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, యూరిన్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. బ్లడ్ టెస్ట్ అండం రిలీజ్ అయిందా లేదా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా కనుక్కోవడానికి కూడా చేస్తారు. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఐయుఐ జరిగిన 2 వారాల తర్వాత చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.